హలో వ్యూవర్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూలై 8 నుంచి ఉచిత ఇసుక విధానం అమలు కానుంది. జూలై 8 ఉదయం 6 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ ఉచిత ఇసుక విధానం ప్రారంభం కానుంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఇసుక తవ్వకాలకు అనుమతులు జారీ చేయడం జరుగుతుంది. ఇసుక తవ్వేటప్పుడు ఎవరి పర్యవేక్షణలో ఇసుక అందచేయాలనే దానిపైన ఆయా జిల్లాల కలెక్టర్లు నిర్ణయం తీసుకుంటున్నారు. ఇకపోతే వీఆర్ఏ, వీఆర్ఓ, గ్రామ వార్డు సచివాలయ అధికారులను ఇన్ఛార్జీలుగా నియమించుతున్నట్లు సమాచారం. ఇక ఇసుక విధానానికి సంబంధించి విధి విధానాలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. ఉచిత ఇసుక విధానం అని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇసుకకి సంబంధించి ఎటువంటి అమౌంట్ను తీసుకోవట్లేదు. అయితే తవ్వినందుకు మరియు సీనరేజ్ ఛార్జీల కింద మాత్రం అమౌంట్ అయితే వసూలు చేస్తుంది. మరి సీనరేజ్ ఛార్జీల కింద ఎంత వసూలు చేస్తుందంటే, సీనరేజ్ ఛార్జీల కింద ప్రతి టన్నుకు 88 రూపాయలు వసూలు చేస్తారు. అదేవిధంగా ఇసుక తవ్వినందుకు కాంట్రాక్టర్కు టన్నుకు 30 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇసుక నిర్వహణ ఖర్చు కింద 20 రూపాయలు తీసుకోనున్నారు. ఇలా అన్ని ధరలు కలిపి వసూలు చేసే దానిపైన 18% జీఎస్టీ వేస్తారు. ఇలా మొత్తం కలిపిన టోటల్ ధర ఎంత అయింది, ఇసుకకు టన్నుకు ఎంత ధర అనేది ఆయా స్టాక్ పాయింట్లలో టన్ను ఇసుక ధర కలెక్టర్లు నిర్ధారణ చేసి డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇక ఇవన్నీ కాకుండా వినియోగదారులు రవాణా ఛార్జీలు తామే భరించాల్సి ఉంటుంది. ఇందులో ప్రభుత్వం రూపాయి కూడా తీసుకోవట్లేదని చెప్పేసి ప్రకటించింది. గతంలో ప్రభుత్వం ప్రతి టన్నుకు 375 రూపాయల చొప్పున వసూలు చేసేదని ప్రకటించింది. సీనరేజ్ కింద ప్రభుత్వం ప్రస్తుతం వసూలు చేస్తున్నటువంటి 88 రూపాయలు జిల్లా, మండల్ పరిషత్, గ్రామ పంచాయతీ ఖాతాలకు ప్రతి నెల జమ చేయడం జరుగుతుంది. నిర్వహణ ఖర్చు కింద వసూలు చేసేటటువంటి టన్నుకి 20 రూపాయల చొప్పున తీసుకునే అమౌంట్ను బే బిల్లు కొనుగోలు, సెక్యూరిటీ సిబ్బందికి మున్ముందు రీచ్ల పర్యవేక్షణకు అనుమతుల కోసం ఫీజుల కింద వినియోగించనున్నారు. నిల్వ కేంద్రాల్లో ఇసుక ధర తెలిసేలా బ్యానర్లు ఎక్కడికక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కలెక్టర్, జిల్లా గనుల శాఖ అధికారి పేరిట జాయింట్ బ్యాంక్ ఖాతాను కూడా తెరవనున్నారు. ఈ జాయింట్ బ్యాంక్ ఖాతాకు ఇసుకకు ప్రజలు చెల్లించిన సొమ్మును దాంట్లో జమ చేస్తారు. తొలుత వారం 10 రోజులు చేతిరాతతో వే బిల్లులు ఇస్తారు. ఆ తర్వాత ఆన్లైన్లో వే బిల్లులు జారీ చేసే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక డిజిటల్ పద్ధతిలో అమౌంట్ను స్వీకరించడం జరుగుతుంది. ఎక్కడికక్కడ ప్రజలకు రసీదులు ఇవ్వడం జరుగుతుంది. ఇక వాగులు, వంకలు, చిన్న నదుల్లో ఎడ్ల బండ్ల ద్వారా కూడా నేరుగా ఇసుక తవ్వి తీసుకెళ్లేలా వీలు కల్పించడం జరిగింది. సమీప గ్రామాల ప్రజలు తమ నిర్మాణ అవసరాలకు అక్కడి ప్రభుత్వ నిర్మాణాలకు ఎడ్ల బండ్ల ద్వారా ఇసుకను తవ్వి తరలించుకునేందుకు అవకాశం కల్పించడం జరిగింది. ఇప్పటి వరకు గుత్తేదారులు కొన్ని జిల్లాలో చిన్న నదుల్లో సైతం ఇసుక తవ్వి విక్రయించేవారు. ఇకపై ఇదంతా ఉచితంగానే తవ్వి తీసుకెళ్లవచ్చని గనుల శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది. ఇక ఇసుక పొందే వినియోగదారులు ఆధార్, మొబైల్ నంబర్ తెలియజేయాల్సి ఉంటుంది. ఇసుక డెలివరీ చిరునామా, వాహన నంబర్ తెలపాలి. ప్రథమ, ద్వితీయ, తృతీయ ఆర్డర్ నదీ ప్రవాహాల నుంచి ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో ప్రజలు సొంత అవసరాలకు, కమ్యూనిటీ పనులకు ఎడ్ల బండ ద్వారా కూడా ఇసుకను తీసుకొని వెళ్ళొచ్చని మనం ఇప్పటికే చెప్పుకున్నాం. ఇక ప్రభుత్వం డిస్ప్లే చేసేటటువంటి రేట్లు కాకుండా మారుబేరాలు, అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ప్రభుత్వం హెచ్చరించడం జరిగింది. ప్రతిరోజు గరిష్టంగా జిల్లాను బట్టి ఒక్కో వినియోగదారుడికి 20 మెట్రిక్ టన్నుల ఇసుకను సరఫరా చేసేందుకు ప్రభుత్వం అనుమతించినట్లు సమాచారం. అయితే ఇది జిల్లాలను బట్టి మారే అవకాశం కూడా ఉంది. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఉచిత ఇసుక పాలసీకి సంబంధించినటువంటి అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.